వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చిన్న మిషన్కి చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు కుట్టేటప్పుడు కానీ అన్ని మిషన్ సెట్టింగ్స్ కొన్ని మనకు తెలియకపోవడం వల్ల మనకు కుట్టు అనేది సరిగ్గా రాదు. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది కుట్టు లూజ్గా వచ్చినప్పుడు, నెక్స్ట్ దారం తెగినప్పుడు, నెక్స్ట్ ఏంటంటే మనకు కుచ్చు దారము మనకు ముద్దగా వస్తుంది కదా, అవన్నీ మనకు రాకుండా ఉండాలనడానికి నేను కొన్ని చెప్తాను. అది మీరు ఫాలో అవ్వండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం దారంను ఎక్కించేది చూద్దాం. ముందుగా మనము దారం ఎక్కించేది చూస్తాము. ఇంకా మనకు ఏంటంటే చూడండి, దారం అనేది మనకు బాబిన్లో టైట్గా ఉండాలి. ఈ విధంగా కానీ మనకు లూజ్గా కానీ ఉంటే మనకు కుట్ అనేది లూజ్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దారము చూడండి ఇలా ఫస్ట్ ఒక 2 రౌండ్లు ఇలా టైట్గా తిప్పుకోవాలి. మనకు తిప్పుకున్న తర్వాత మనం ఎక్కించుకోవాలి. దీన్ని లూజ్గా మటుకు మనం ఎక్కించుకుంటే మనకు కుట్టు అనేది చాలా లూజ్గా వస్తుంది. సో ఫస్ట్ ఇది చూడండి, మీరు మనకి ఎప్పుడైతే లూజ్గా వస్తుందో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే బాబిన్లో దారం మనకు టైట్గా ఉందా, లూజ్గా ఉందా అనేది చూసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనకు టైట్గా ఉందేమో అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, టైట్గా ఉంది మనకు. చూసారు కదా, ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు లూజ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి మీరు, దారం అనేది మనకి లూజ్గా ఉంది టైట్గా ఉందని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ బాబిన్ కేసు ఉంది కదా, ఈ బాబిన్ కేసులో అప్పుడప్పుడు చూడండి ఈ విధంగా మనకు మట్టి అనేది చేరిపోయి ఉంటుంది ఈ కేసులో. సో ఈ కేసు ఒకసారి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము కుట్టు లూజ్గా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక రెండో కారణం అన్నమాట. ఈ మట్టి ఉంటుంది కదా ఇక్కడ చేరిపోయి ఈ విధంగా ఇది మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి బాబిన్ కేసు ఉంది కదా, ఈ బాబిన్ కేసు దగ్గర మనకు 2 స్క్రూస్ ఉంటాయి చూడండి. ఈ స్క్రూలు కనిపిస్తున్నాయి కదండి, ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనకు ఈ బాబిన్ కేసుతో ఇలా పెట్టి మనం టైట్ చేసుకోవాలి. ఇలా ఇది లూజ్ అయిపోవడం వల్ల కూడా మనకు చాలా కుట్టు లూజ్గా పడుతుంది అన్నమాట, అంటే ముద్దగా పడుతుంది. దీంతోనే మనము లేదంటే చిన్న మనకు స్క్రూ డ్రైవర్ కావాలంటే స్క్రూ డ్రైవర్తో అవసరం లేదు, మనకు ఈ బాబిన్ కేసుతోనే ఈ పెట్టుకుంటాం కదా ఈ బాబిన్ని, దీంతోనే మన కేస్ని మనం టైట్ చేసుకుంటే మనకు లూజ్ కుట్టు అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు దారం అనేది తెగుతూ ఉంటుంది. ఈ దారం ఉంటుంది కదా ఊరికని తెగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే కారణం మనకి ఈ సూది ఉంది కదా, ఈ సూది ఫిట్టింగ్ చేసే టైంలో కూడా మనం రాంగ్గా కానీ ఫిట్టింగ్ చేస్తే మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. సో చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ఉంది కదా మనకు ఈ సూది ఉంది కదా, ఈ సూది ఏం చేయాలంటే మనకు బద్దగా అంటే ఏమంటారు చూడండి, ఈ విధంగా మనకు బద్దగా ఉంటుంది కదా, మనకు ఇది ఉండేది ఇటు సైడ్ రావాలన్నమాట. దారం ఎక్కించే సైడు ఈ మాదిరిగా ఉండాలి. ఇది చూడండి, ఇది వచ్చి రౌండ్ వచ్చింది మనకి, రౌండ్ వచ్చిన రైట్ సైడ్ ఉండాలి. ఇలా బద్దగా వచ్చిందేమో మటుకు ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు, ఈ విధంగా వచ్చింది. ఇటు పక్క ఉండాలి. ఇటు పక్క మనకు వచ్చినప్పుడే మనకు దారం ఎక్కిస్తే మనకు దారము అనేది తెగదు. ఈ సూది
ఈ సూది సరిగ్గా మనం ఫిట్ చేయకపోవడం వల్లే మనకు దారం అనేది మ్యాక్సిమం తెగద్ది. సో మనకు ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సింది ఉంటుంది. అలా కాకుండా మనం ఇది వదిలేసి మనం మిషన్ రిపేర్ అని చెప్పి మనం చాలా అనుకుంటాము. సో ఇది సూది దగ్గరది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మిషన్ ఉంది కదా, వారానికి ఒకసారి మనం ఏం చేయాలంటే ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ మిషన్ అనేది మనము క్లీన్ చేసుకోవాలి. సో ఇది నార్మల్ మిషను. ఇక్కడ వచ్చి ఇది ఉంది జాక్ మిషను. ఇది ఇంకోసారి నేను చెప్తాను దీని గురించి, జాక్ మిషన్ గురించి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నార్మల్ మిషన్ గురించి చెప్తున్నాను. సో మనకేంటంటే రోజు ఇందులో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అన్నిట్లో మనము ఆయిల్ అనేది మనం వేయాలి. చూడండి ఈ హోల్స్లో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి, ఇక్కడ ఇదేంటంటే మనకు టైట్ లూజు. మనకు కుట్టు చిన్నది కావాలంటే ఇలా తిప్పుకోవాలి, లేదు మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇలా తిప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు రఫ్ చేసేది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది హోల్ మనకు, ఇక్కడ ఒక హోలు, ఇవన్నీ మనం ఆయిల్ అనేది మనం వేసుకుంటే, ఆయిల్ అనేది మనము వేసుకుంటూ ఉంటే డైలీ మనకు మిషన్ రిపేర్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో దీన్ని మీరు నివారించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఒక్క సెకండ్, ఇప్పుడు నా మిషనే చూపిస్తాను మీకు. నేను ఇది క్లీన్ చేసి 1 వీక్ అయింది. సో చూడండి, దీని కింద మనం కుడతా ఉంటాం కదా డైలీ. ఈ డైలీ కుడతా ఉండడం వల్ల మనకు ఈ విధంగా మనకు పేర్కొని పోద్ది. ఇదిగోండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఈ విధంగా మనకు ఉన్నప్పుడు ఏమవుద్దంటే చూడండి, ఇవన్నీ పట్టడం వల్ల మనకేంటంటే కుట్టు అనేది సరిగ్గా రాదు. అందుకని ఏం చేయాలంటే మనకు రోజు ఇటు పక్క ఇవన్నీ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఇక్కడంతా ప్లస్ ఏంటంటే ఇవంతా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇది ఉన్నాయి చక్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ మెయిన్గా మనం కానీ ఆయిల్ అనేది వేసుకుంటే మనకు సౌండ్ అనేది తక్కువ వస్తుంది. చూడండి ఈ సౌండ్ మనం కుట్టేటప్పుడు మనకు వస్తుంది అనమాట. మీకు వినిపిస్తుంది కదా, ఈ సౌండ్ అనేది మనకు రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ ప్లస్ ఇక్కడ అంతా ఆయిల్లో 1 వీక్ ఒకసారి మనం వేసుకుంటూ ఉండాలి. అలా వేయడం వల్ల ఏంటంటే మనకు రిపేర్లు తొందరగా రావు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. దారం ఎందుకు తెగద్దంటే సూది ఫిట్టింగ్ వల్ల తెగద్ది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకు లూజ్ ఎందుకు వస్తుందంటే ఇది మనము దారము లూజ్గా దీంట్లో కానీ ఫిట్ చేసుకుంటే మనకు కుట్టు అనేది లూజ్గా వస్తుంది. లేదు ఇంకో పాయింట్, దీంట్లో టైట్గానే ఉంది అయినా మనకు అలా వస్తుందంటే సో దీంట్లో ఏదైనా బాబిన్ కేసులో మనకు ప్రాబ్లం అయి ఉంటుంది. ఇక్కడ మనము దీంతోనే మనము ఇది టైట్ చేసుకోవచ్చు. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూజ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ముందు నేను పెట్టే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.